మహేష్ గారు, మాధవి గారు హైదరాబాద్. వీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు ఆర్టీసీ కండక్టర్. వారి కౌంట్ 1 మిలియన్ ఉంది. ఎప్పుడు 12/6/2025 మన దగ్గరికి వచ్చేటప్పుడు బయట చేశారు టెస్ట్. 1 మిలియన్ బిలో అని ఇచ్చారు. ఆలిగో, ఆస్తినో, టెరటో, జూ, స్పెర్మియా అని ఇచ్చారు. భర్త వయసు 39, భార్య వయసు 33. ఇలాంటి రిపోర్ట్స్ చూసి పెళ్ళి అయ్యి 9 ఏళ్ళు అయ్యింది, డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోండి, కుదిరితే డోనార్కి వెళ్ళిపోండి అని చెప్తున్నారు డాక్టర్లు. కానీ వీరు మన దగ్గరికి వచ్చారండి. విజయవాడ మన వీడియోని యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చి ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ పొందారు సార్? 2 months సార్. 2 monthsలో ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. 1 మిలియన్ కణాలు ఫుల్ కౌంట్గా మారింది. ఎలా మారింది డాక్టర్ అడిగావుగా? ఎలా మారింది? పెడ్డే వచ్చేసిందే. అది మ్యాజిక్ ఫార్ములా అంటే అది. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములానే ఇలా జరుగుతాయి. ఏం జరిగింది అనేది నేను చెప్తా, ఎలా పెరిగింది అనేది నేను చెప్తా, ఎలా వచ్చారు వారు, ఏం జరిగింది అక్కడ, వాళ్ళకి ఎన్ని అవమానాలు పొందారు, ఈ 9 ఏళ్ళ నుంచి ఎంత నరకం అనుభవించారు అనేది వారి మాటల్లో విందాం. ఎందుకనంటే భగవంతుడు ఇప్పుడు కరుణించాడు. ఎన్నో బాధలు పడ్డారు. వాళ్ళ బాధలు మామూలు బాధలు కాదు. నువ్వు కాముగా పోన్లే, పిల్లలు పుట్టపోయారు, మా ఆవిడికి నేను, నాకు మా ఆవిడ అనుకుని ఊరుకుందామా అంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ముడ్లో ఆనలు ఉంటాయి, వాళ్ళు ముడ్డు పెట్టి కూర్చోరు ఇంట్లో. మన ఇంటికి వచ్చి మరీ పొడిచిపోతారు. అదంతా మీ ఆవిడని హీటెక్కిస్తారు, రాత్రి వచ్చేటప్పుడు ఆవిడ హీటెక్కించింది. ఈ ఎట్ట తట్టుకున్నారో ఏంటోనండి. మొత్తానికి మహేష్ గారు మరి మాధవి గారు పాపం ఈ బాధలో నుంచి భగవంతుడు బయటపడేశాడు. వయసు 39, 33 సంవత్సరాలు. వారికి నా గురించి ఎలా తెలిసింది, అక్కడ వాళ్ళంతకుముందు ఏ బాధపడ్డారు, ఎవరెవరు ఏమేమి చెప్పారు, వారి మాటలను విందాం. ఆ తర్వాత వారికి వచ్చిన ప్రెగ్నెన్సీ స్కానింగ్లో అన్నీ చూద్దాం. అలాగే ఎలా నేను తెప్పించాననేది కూడా మీకు తెలియజేస్తాను. 1 మిలియన్ 2 మిలియన్ కౌంట్తో కూడా ప్రెగ్నెన్సీని ఎలా తెచ్చుకోవచ్చు. జీరోతోనే తెప్పించేసాం. ఆయన ఎంతో కొంత ఇంకా జీరో అవలా, ఇంకొద్ది రోజులు ఉంటే జీరో అయ్యేదేమో. సరే, ఈ లోపలే వచ్చేసారు కాబట్టి లాగేసాం. సరే చెప్పండి సార్. మా పిల్లయి 9 years. హైదరాబాద్లో ప్రతి హాస్పిటల్ తిరిగినాము, మంచి పెద్ద హాస్పిటల్ తిరిగినాము. ఇక్కడ కూడా ఎవరు చూడు ఐవీఎఫ్ అని చెప్పారు సార్. అవును, ఐవీఎఫ్ డోనారే, కుదిరితే డోనార్ అంతే. ఐవీఎఫ్ సజెషన్ చేయలేదు, అంతే. ఐవీఎఫ్ డోనార్ అంతే. ఐయుఐ కూడా అవదని చెప్పేశారు వాళ్ళు. ఐయుఐలు కూడా అవదన్నారు, కానీ ఇక్కడ న్యాచురల్గా వచ్చి అది కదా కామెడీ. ఏ హాస్పిటల్ పోయినా అంతే. అంతే, పెద్ద హాస్పిటల్ తిరిగిన. పెద్ద హాస్పిటలే నువ్వు వెళ్ళేదండి, పెద్ద మేజర్ హాస్పిటల్కి వెళ్ళాడు ఆయన. కాలేదు, లాస్ట్కి తిరిగి యూట్యూబ్లో మీ వీడియో చూసాం సార్. ఎవరు మీ ఆవిడ చూసారా, మీరు చూసారు? మీరే చూసారు? చూసాం సార్. 1 year చూసాను సార్. ఓ, 1 year చూసి ఈసారి ఏంది ఇట్లా చెప్తుండే హైదరాబాద్ ఏంటి సార్ ఏంటంటే కామెడీగా చెప్తున్నాడు, నిజమేనంటావా? డౌట్ మళ్ళా చూసి లాస్ట్ మళ్ళీ ఇక్కడే వచ్చినాను సార్. వచ్చిన తర్వాత అక్కడే కూర్చున్నాను. నేను ఇక్కడేనా? అక్కడ కూర్చున్నాను. నేను లేసానంటున్నా అన్న క్లాస్ విన్నాను. ఓకే. కొరియర్లో మెడిసిన్ పెట్టించుకున్నాను సార్. కొరియర్లో మెడిసిన్ పెట్టించుకున్నారు. మళ్ళీ రావక్కర్లా, ఇక్కడ రాగానే వచ్చాడు చక్కగా. ఇలాగే మీలాగానే కౌన్సిలింగ్ విన్నారు. ఎంతసేపు చెప్పాను ఆ రోజు? 1 hour 2 hours మినిమం పట్టేస్తుంది మనకి. ఇప్పుడు వచ్చే గంట అయిపోయింది. 1 hour 2 hours మినిమం ఉంటుంది కౌన్సిలింగ్. మిగతా డాక్టర్లు ఎంతమంది చాలా హాస్పిటల్ తిరిగావు కదా, అక్కడ అందరూ డాక్టర్లు నీతో ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు? 500 ఫీజు కట్టేవాడివి, లోపలికి వెళ్ళేవాడి, ఎంత టైం ఉంచేవాళ్ళు నేను రూమ్లో? టైంకి ఇట్లా చూసి వెళ్తూనే ఉండే సార్, అంతే. ఇలా ప్యాటు అలా పంపిస్తాను. మై సిస్టర్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అమ్మ. ఐవీఎఫ్ మీ కణాలు అయితే ఎంత, డోనార్ కణాలు అయితే ఎంత, మీ అండాలు అయితే ఎంత, డోనార్ అయితే అండాలు అయితే ఎంత, ఐవీఎఫ్కి వెళ్ళే ముందు హిస్ట్రోస్కోపీ చేస్తే ఎంత, లాప్రోస్కోపీ చేసి లోపలికి వెళ్ళి పెట్టి గొట్టాలు ఎత్తే ఎంత అని ప్యాకేజీలు ఎక్స్ప్లెయిన్ చేసేయడమే. ఎక్స్ప్లెయిన్ చేసి బయటకు పంపేది వాళ్ళు చెప్తారు. అయిపోయి వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసేది బయట మొత్తం హిస్టరీ మొత్తం రాసుకుంటారు. అంత కొటేషన్ వేసి ఇచ్చేది వాళ్ళు. కొటేషన్ ప్యాకేజ్ దాన్ని ప్యాకేజ్ అనాలి. మంచి పదం ఉంది అలా పెట్టారు. సో ప్యాకేజీ చెప్పి పంపించేసేవాళ్ళు. అంతే. ఇదే తిరిగి హాస్టల్కి వచ్చి మేము యూట్యూబ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చే టైంకి వాళ్ళకి
2024లోనే ఫ్యాటీ లివరు కిడ్నీలు రాళ్ళు అన్నారు. వాటికి కూడా సిరప్లు ఏమన్నా ఇచ్చాను అప్పుడు నేను బుక్ ఇచ్చాను. నేను అదే కిడ్నీలో రాళ్ళు కరగడానికి ఏం తినాలి ఏం తినకూడదు అనేది మన దగ్గర బుక్ ఉంది. ఇప్పుడైనా మీరు తీసుకెళ్ళచ్చు. అంటే తీసుకెళ్ళడానికి బుక్లు ఎక్కువ లేవులే, ప్రింట్ 1-2 ఉన్నాయి. ఫోటో తీసుకోవచ్చు. మీ మొబైల్లో ఫోటో తీసుకోండి. ఏం తినాలి ఏం తినకూడదు ఉంటుంది కిడ్నీల రాళ్ళకి. అలాగే ఫ్యాటీ లివర్ ఇవన్నీ మామూలు ఆరోగ్య సమస్యలు. వాటికి మందులు వాడుకుని కాస్త మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ కొవ్వు పదార్థాలు తగ్గించేసి అలాంటి చేస్తే, ఆహారంలో మార్పులు చేస్తే 2 తగ్గిపోతాయి. కొంచెం వాకింగ్ చేయాలి, అవి చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత అప్పుడు మీకు రైట్ సైడు స్క్రోటంలో ఎపిడైడిమల్ సిస్ట్ ఒకటి ఉందన్నారు. డాప్లర్ స్కాన్ చేశారు అక్కడ, వృషణాలకు స్కాన్ తీసి. అలాగే వెరికోజీలో ఒకటి ఉందన్నారు లెఫ్ట్ సైడ్. మరి అప్పుడు నేను వెరికోజీలకు ఆపరేషన్ ఏమైనా చేశానా? చేయలేదు. నేను చేయలే. వాళ్ళు ఏం చెప్పారు, చేయమన్నారా వద్దన్నారా? ఆపరేషన్ చెప్పారు కానీ అది గ్యారంటీ కూడా లేదని చెప్తారు కూడా కాదు అది. ఇక్కడ మీరు అందరికీ చెప్పేది ఇదే, వెరికోజీలు గ్రేడ్ 1 ఉన్నా, గ్రేడ్ 2 ఉన్నా, గ్రేడ్ 3 ఉన్నా, గ్రేడ్ 4 ఉన్నా, గ్రేడ్ 40 ఉన్నా, 100 ఉన్నా, పిల్లలు కావాలనుకుంటే మీకు ఆపరేషన్ అక్కర్లేదమ్మా, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. పిల్లలు లేకపోవడానికి ప్రధాన కారణము క్రిములు, హార్మోన్లు. నీ వీర్యకణాలు నాశనం చేసేది అవి మెయిన్, ఇది కాదు. ఇది వృషణాల లోపల వాపు కరెక్టే, కానీ ఆ వాపు రావడానికి కారణమైన బరువులు ఎత్తడాన్ని తగ్గించండి. లేదా టైట్ డ్రాయర్లు, లంగోటాలు కట్టుకోండి. నరాలు ఉబ్బకుండా ఉంటాయి, బరువులు ఎత్తేటప్పుడు ఉబ్బుతాయి, ఉబ్బితే నొప్పి వస్తుంది. అలాగే మోషన్ ఫ్రీగా అవ్వడానికి చక్కగా మంచిగా పీసు పదార్థాలను ఆహారం తింటాం. రసము, సాంబారు, జామకాయ, బొప్పాసకాయ, మామిడికాయ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. వాటర్ రోజుకు 3 లీటర్లు తాగండి. మోషన్ ఫ్రీగా అయింది. మీకు మోషన్ ఫ్రీగా అవ్వకపోతే మొక్కాలి, మొక్కితే నరాలు ఉబ్బుతాయి, మళ్ళీ నొప్పి వస్తుంది. అక్కడ బరువులు ఎత్తేటప్పుడు టైట్ డ్రాయర్ వేయచ్చు, లంగోట వేయచ్చు. ఇక్కడ వేయడానికి కుదరదు కదా, ద్వారం తెరిచియే ఉండాలి, కుదరదు. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి అయ్యా అని చెప్పి వెరికోజీల వాళ్ళకి చెప్పానండి. అలాగే కొంతమంది మంచి డాక్టర్లు ఉంటారు. బీపీ, రక్తనాళాలు ఉబ్బినప్పుడు మనం బీపీని తగ్గించుకోవడానికి ఎలాగైతే బిళ్ళలు వాడతామో, ఇలాగే వృషణాల లోపల ఉన్న రక్తనాళాలు కూడా ఉబ్బటం వల్ల అది వస్తుంది. కాబట్టి ఆ ఉబ్బు తగ్గడానికి కొంతమంది బిళ్ళలు రాసే దేవుళ్ళు కొంతమంది ఉంటారు డాక్టర్లు. ఎక్కువ మంది ఆపరేషనే అంటారు. వెరికోజీలకి ఆపరేషన్ చేయాలంటారు. చేస్తే వీర్యకణాలు పెరుగుతాయని కానీ, ప్రెగ్నెన్సీ వస్తాయని కానీ గ్యారంటీ ఇవ్వము అని చెప్పే చేస్తారు. మంచివాళ్ళే, అబద్ధం ఏం చెప్పట్లే వాళ్ళు. దీనివల్ల ఉపయోగం లేదు అని చెప్తారు, చేయించుకుంటే మంచిది అంటారు. ఫుల్ కౌంట్గా మార్చగలిగాం. ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది చూడండి. ఇదిగో ప్రెగ్నెన్సీ. వెంటనే ఆయన నాకు ఫోన్ చేశారు, మా టెలికాలర్ని ఫోన్ చేసి, సార్ మాకు యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, 9 ఏళ్ల తర్వాత 2 గీతలు వచ్చినాయి డాక్టర్ గారు, నిజమేనా అంటే వాళ్ళు చెప్తే మేము వెంటనే టెలికాలర్ ద్వారా ఒక ప్రిస్క్రిప్షన్ పంపించాం. ఇగో ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి, యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే బ్లడ్ టెస్ట్ కూడా 5 దాటాలి అని చెప్పాం. 5 కాదండి, 7025 వచ్చింది. ఎంత వచ్చిందో చూడండి, 7025 బీటా HCG అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. మళ్ళా డౌటు, వచ్చిన ప్రెగ్నెన్సీ ఏమన్నా ట్యూబుల్లో ఇరుక్కుందా, గర్భసంచిలో ఉందా లేదా అనే దానికి వెంటనే స్కానింగ్ కూడా చేయించుకోండి అని అక్కడ దగ్గరలో మీకు నమ్మకం ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకోమని చెప్పాం. అక్కడ స్కానింగ్ తీయించారు. వాళ్ళు ఇచ్చారు సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ శాక్ 8.8 mm కరస్పాండింగ్ టు 5 weeks 5 days యోక్ శాక్ సీన్ అని ఇచ్చారు. అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ కన్ఫాము, అది కూడా గర్భసంచిలో ఉంది, ట్యూబుల్లో కాదు, నార్మల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చేది. చూడండి మహేష్ గారు, ఎంత మరి దేవుడు ఎంతగా మీకు హెల్ప్ చేశారు. ఎన్ని బాధలు పడ్డారు 9 ఏళ్ళు. ఎక్కడికైనా వెళ్ళావారా ఫంక్షన్స్కి? వెళ్ళాం సార్, ఏడో వెళ్ళినా అవమానం సార్. అంత ఏదో ఎవరు చూడు ఫస్ట్ అదే టాక్ చేస్తారు మనల్ని. పెళ్ళి అయ్యే వరకు ఒక గోల, ఇది నవ్వాలా ఏడవాలా అర్థం లేని పరిస్థితి అది. పెళ్ళి అయ్యే వరకు గోల పెడతారు బాగా. ఏటి పప్పన్నం, ఎప్పుడు పప్పన్నం పెట్టవా అంటారు. అమ్మయ్య పెళ్ళి అయింది, పప్పన్నం పెట్టామనుకున్న తర్వాత ఇది మొదలు పెడతారు, విశేషం లేదా, విశేషము అలా మొదలు పెడతారు. 9 ఏళ్ళ టార్చర్ ఇది నీకు పాపం. ఏలినాటి శని కూడా 7 ఏళ్ళే ఉంటుంది నీకు, ఒక 2 ఎక్స్టెన్షన్ చేసింది నీకు. ఎప్పటికీ భగవంతుడు ఇప్పుడు కరుణించాడు. మరి ఎన్ని చోట్ల తిరిగినా కూడా ఫలితం రాలా, ఏ ఫలితం రాలా. మరి మన దగ్గరికి వచ్చాక చక్కగా
మందులతోనే వర్కౌట్ అయిపోయింది. మరి ఇది పనిచేస్తుందంటారా మహేష్ గారు? మన ఫార్ములా ఎలా పనిచేసింది మీకు? మందులు వాడారు కదా, 2 months వాడినాం సార్. 2 months వాడారు. 2 నెలలు ఇద్దరికి టెస్ట్ చేశానా, ఒకరికి చేశానా? చేశారు. భార్యకి ఎందుకు చేశాను నేను? కౌంట్ మీది కదా తక్కువ. ఇద్దరు చేశారు సార్. ఇద్దరు ఎందుకు చెప్పాను ఇద్దరికి చేయాలని? ఇద్దరికి ఉంటాయని చెప్పేస్తారు క్రిములు ఎవరికి ఉన్నా ఇద్దరు వాడాలి. నిన్న వీడియో ఇదే ప్లేస్లో ఇచ్చారు, వీడియో వస్తుంది 2-3 రోజుల్లో, ఆ వీడియో కూడా వస్తుంది, చూడొచ్చు మీరు. సరే మహేష్ గారు, కాబట్టి అర్థమైంది కదా, ఇలా 9 ఏళ్ళు అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. వయసు 39 ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. కౌంట్ 1 మిలియన్ ఉన్నా తెచ్చుకోవచ్చు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా, కౌంట్ ఇంప్రూవ్ చేసుకుని. అలాగే ఎపిడైడిమల్ సిస్ట్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా, ఆపరేషన్ లేకుండా. వెరికోజీలు లెఫ్ట్ సైడు రైట్ సైడ్లు ఉన్నా కూడా, వెరికోజీలు ఉన్నా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు న్యాచురల్గా అనేది మీరు ప్రూవ్ చేశారు. ఆ భగవంతుడు మీ వెనకాల నడిపించి మిమ్మల్ని ఇక్కడికి రప్పించి ఈ మందులు వాడేటట్టు చేసి మీ బిడ్డని రప్పించాడు. కాబట్టి ఇంకా వీళ్ళు కూడా ఇంకా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఏమన్నా చెప్పాలంటే మీరు ధైర్యం చెప్పచ్చు, మీ అనుభవాల నుంచి వాళ్ళకు కూడా ఏమన్నా సలహా. ఏం లేదు సార్ చెప్పినట్టు మంచిగా మెడిసిన్ వాడండి. ఆ బుక్ ఉంటుంది, ఆ బుక్ ఫాలో అవ్వండి సార్. 100% మీ అందరికీ మంచి జరుగుతుంది. రైట్, ఆల్ ది బెస్ట్ అండి. మహేష్ గారు చక్కగా ఎప్పుడో పొద్దున వచ్చారు పాపం, మీకు ఆ 2 మాటలు చెప్పాలి. ఆయన పొందిన లాభం మీరు కూడా పొందాలని ఇంతసేపు వెయిట్ చేసి మీకోసం ఆ 2 మాటలు చెప్పడానికి ఉన్నారు. ఈ రోజుల్లో ఎవరు కూడా వాళ్ళ లాభం వాళ్ళు చూసుకోవడమే కానీ పక్కవాడికి హెల్ప్ చేసే ఉద్దేశాలు లేవు. కానీ భగవంతుడు మాకు వీడియో రూపంలో చూపించి దారి చూపించాడు. మళ్ళీ మీరు కూడా ఇలాగే ఈ వీడియో రూపంలో ఎవరన్నా ఆ యూట్యూబ్లో చూసి వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకుని ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందితే మరి ఆ పుణ్యం ఆ బిడ్డకి వెళ్తుంది. తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డకి అక్కడికి వస్తుంది. అలాగే భగవంతుడు ఇలాగే మీ వెనకాల ఉండి ఇంత మంచి మనసున్న మీకు తోడుగా నీడగా ఉండి ఆ బిడ్డకి రక్షణగా ఉండి ఆ బిడ్డ మీకు చేతిలోకి వచ్చేటట్టు చేసి మిమ్మల్ని పితృదేవుడిగా చేయాలని, మీ ఆవిడ్ని మాతృదేవతగా చేయాలని ఆశీర్వదిస్తున్నాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. 12 ప్రాప్తిరస్తు.